ఈ వీడియోలో క్రైస్తవుల మనోభావాలు దెబ్బతిరని ఇంట్రెస్ట్ నాకు ఇంత కూడా లేదు. కానీ ఈరోజు వైసీపీ వాళ్ళు, ఎస్పెషల్ ఆ భూమన కరుణాకర్ రెడ్డి, ఆ సాక్షి పత్రిక, జగన్మోహన్ రెడ్డి వీళ్ళు మాట్లాడుతున్న మాటలను గమనించాక, వాళ్ళ చేష్టలను చూశాక ఖచ్చితంగా ఇక్కడ కొన్ని అంశాలను మెన్షన్ చేయాల్సి ఉంది. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. ముందుగా ఇందాపూర్ డైరీ, ఇది 2015లో 275 రూపాయలకు ఏమో ఒక కేజీ నెయ్యి అన్నట్టుగా టీడీడీకి సప్లై చేశారు. 2016లో దానిని ఆపేశారు. అప్పుడు ఉంది ఎవరి గవర్నమెంట్? టీడీపీ గవర్నమెంట్ ఏపీలో. ఇప్పుడు 2025లో 658 678 అనుకుంటా, సబ్జెక్ట్ కరెక్షన్, 658 రూపాయలకి కేజీ నెయ్యికి గాను వాళ్ళు టెండర్ దక్కించుకున్నారు. ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి, ఇతను క్రైస్తవుడా, హిందువా, నాస్తికుడు అంటే హిందూ అని మాత్రం కాదు, హిందూ అయితే కాదు అని నేను అనగలుగుతాను. మళ్ళీ చెప్తున్నా, అతను క్రైస్తవుడా, నాస్తికుడా, హిందూ అంటే హిందూ కాదని నేను చెప్పగలను. కారణం, అతను గతంలో ఏం మాట్లాడి ఏంటి ఒకసారి క్రాస్ ఇచ్చి ఎవరికైనా అర్థమైపోయింది. సాక్షాత్తు తిరుమల శ్రీవారిని నల్లరాయి అన్నాడు. వాళ్ళ కూతురు పెళ్ళో కొడుకు పెళ్ళో వచ్చేసి ఘనంగా క్రైస్తవ పద్ధతిలో వివాహం జరిపిస్తాడు. ఇక బయట కూడా మొన్న మధ్య అనకూడదు కానీ ఏ విగ్రహం ఏంటో తెలియకుండా మాట్లాడతాడు. ఊహించిన విధంగా పూజలు చేస్తాడు. అది హిందువులు అసలు ఎవరు ఆ పూజలు చేయరు. ఇప్పుడు ఇతను వచ్చి ఇప్పుడు ఇందాపూర్ డైరీ అన్న చూశారు, అది అంట హెరిటేజ్కి చెందినటువంటి డైరీ అంట. హెరిటేజ్ డైరీకి ఈ ఇందాపూర్కి సంబంధించినటువంటి ఈ డైరీ అంట ఫ్రాంచైజీ అంట. ఎడో మహారాష్ట్రలో ఉండిద్ది. మరలా చెప్తాను చూడండి, నేను ఏ అనే వ్యక్తి దగ్గర నుంచి ఒక వస్తువు తీసుకొని మార్కెట్లో నా పేరు మీద అమ్ముకుంటున్నాను, రైట్? ఇప్పుడు ఏ అనేవాడు ఏదైనా తప్పు చేశాడు, అది నేను తప్పు చేసినట్ట? ఏ అనేవాడు వాడి దగ్గర ఉన్న వస్తువుల్లో కొన్ని నాకు ఇస్తున్నాడు, మిగతా కొంతమందికి ఇస్తున్నాడు. అలా నాకు ఇస్తున్న వస్తువుకు సంబంధించి నేను మార్కెట్లో నాదన్నా అమ్ముకుంటున్నప్పుడు మార్కెట్లో నా వస్తువుకు సంబంధించి ఎక్కడైనా బ్యాడ్ నేమ్ వస్తే అప్పుడు నేను వెళ్ళి ఇందాపూర్ వాడిని వాడిని పట్టుకో ఏ అని పట్టుకుంటే వాడిని గెట్టినప్పుడు నిలదీయాలి. ఇక్కడ హెరిటేజ్ ఫుడ్స్ ఈరోజు చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ లెటర్ కూడా రిలీజ్ చేశారు. క్లియర్గా ఏం చెప్పారంటే, ఇందాపూర్ డైరీ నుంచి మేము రకరకాల డైరీల దగ్గర రకరకాల పదార్థాలు కొంటూ ఉంటాం. అది పన్నీర్ కావచ్చు, లేదన్నప్పుడు డైరీ సంబంధించి ఉపయోగపడే కొన్ని వస్తువులు కావచ్చు, పాలు, వెన్న, రకరకాలుగా అలా వాళ్ళ దగ్గర నుంచి మేము తీసుకుంటాం. అండ్ మేము రకరకాల వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటాం. మళ్ళీ ఇవన్నీ జాగ్రత్తగా చెక్ చేసుకొని ఫైనల్ ప్రోడక్ట్ హెరిటేజ్ అన్నట్టుగా మేము అమ్ముకుంటాం. ఇలా మేము ఇందాపూర్ డైరీకి సంబంధించి తీసుకుంటున్న దానికి, వాళ్ళు ఎవరెవరికి అమ్ముకునే దానికి వాళ్ళ దగ్గర నుంచి ఒక వస్తువులు ఏడుకొని వెళితే మాకే సంబంధం? అసలు అదెట్ట మాదైతే? అసలు దానికి మా సంబంధం ఏంటి? అసలు మేము వాడి దగ్గర కొన్ని వస్తువులు కొంటున్నాం అంతే. ఈరోజు భూమన కరుణాకర్ రెడ్డి తలా తోక లేకుండా మాట్లాడింది ఇదే. అది హెరిటేజ్ సంస్థ, ఒకప్పుడు వాళ్ళు వచ్చేసి కల్తీని సప్లై చేశారు, అందుకే బ్లాక్ లిస్ట్లో పెట్టారు, మరలా ఇప్పుడు కూటమి గవర్నమెంట్ దానికి అప్పచెప్పారు అంటాడు. 2016లో ఉంది ఎవరండి? టీడీపీ గవర్నమెంట్ కాదా? అప్పుడు నెయ్యి సంస్థ తక్కువ రేటు సప్లై చేశారన్నారు. మేము క్రాస్ చెక్ చేసి ల్యాబ్ టెస్ట్లో ఫెయిలియర్ తీసి పక్కన పెట్టేశారు. ఇప్పుడు ల్యాబ్ టెస్ట్లో వాళ్ళు ఫెయిల్ కాకుండా నార్మల్గా ఉన్న బయట వాళ్ళకి ఆ మాత్రం టెండర్ ఇచ్చారు. ఇలా చాలామందికి కూడా కదా. సింపుల్ లాజిక్ అండి అడుగుతుంది. జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీలో పదే ఏమంటున్నారు, అందులో జంతు కొవ్వు లేదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అబద్ధం చెప్పారు, క్షమాపణ చెప్పాలంటారు. నిన్న ఉండవల్లి వచ్చేసి, ఉండవల్లి వైఎస్ బాగా సన్నిహితుడు, జగన్కి ఏదైనా తట్టుకోలేడు పాపం. నిన్న వచ్చేమన్నాడు ఉండవల్లి, అందులో యానిమల్ ఫ్యాట్ వెరీ లో అని చెప్పారు. వెరీ లో అంటే లేనట్టే. దీన్ని సాక్షి మళ్ళీ హైలైట్ చేశారు. యానిమల్ ఫ్యాట్ ఉంది బట్ చాలా తక్కువ అంటే లేనట్టే అని ఈయన అంటాడు. ఇదే నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు రిపోర్ట్లో ఉంది, అదే చంద్రబాబు నాయుడు చెప్పాడు. ఇప్పుడు సిబిఐ వాళ్ళ సిట్ నివేదికలో కూడా అందులో ఏవైతే ఇంప్యూరిటీస్ బయటపడ్డాయో వీటికి ఆరిజిన్ ఎక్కడ ఏంటన్నది వెలికి తీయాలని చెప్పారు. ఆరిజిన్ ఎక్కడి నుంచి వచ్చింది? యానిమల్ ఫ్యాటే. క్లియర్గా యానిమల్ ఫ్యాట్ ఉంది అని తెలుస్తుంది. అసలు అది నెయ్యే కాదు, మొత్తం సింథటిక్ గీ అని తెలుస్తుంది.
దీని గురించి మాట్లాడరంటే మాట ఒక్కడ మాట్లాడకపోగా అసలు కల్తీయే లేదని చెప్పేసి వాచత ఇల్చా చెప్పేస్తారు, అందులో యానిమల్ ఫ్యాట్ లేదని చెప్పేస్తారు. ఇక జగన్మోహన్ రెడ్డి ఏంటంటే నాన్ వెజ్ అంట. మా బాబోయ్, నాన్ వెజ్ నెయ్యి అంట. వెజ్ నెయ్యి, నాన్ వెజ్ నెయ్యి, నాన్ వెజ్ లడ్డు, వెజ్ లడ్డు. కర్మరా బాబు, ఎట్ట భరిస్తున్నారా ఆ మనిషిని. వీళ్ళేమన్నారు ఇప్పుడు, వీళ్ళ హయాంలో మొత్తం కూడా కెమికల్ నెయ్యి అనబడతారు, కెమికల్ నూనె అనాలి. అంటే ఇప్పుడు ఆ నూనె వచ్చేసి చర్చిలోని మిగతా దగ్గర పాస్టర్లు ఇస్తూ ఉంటారు. పరిశుద్ధాత్మ నూనె, దేవుని ప్రార్థన చేసి ఇచ్చిన నూనె, దీంతో మీకు మంచి జరిగింది. బహుశా రాను రోజులలో అది కూడా చెప్తారు వీళ్ళు. ముందు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు, అసలు కల్తీది కాదు అన్నాడు. తర్వాత ఏమన్నాడు, ఆ పాలిచ్చిన ఆవు ఉందే అది కల్తీ ఫుడ్ తినింది, అందుకే కల్తీ పాలిచ్చింది అన్నారు. తర్వాత ఏమన్నారు, సిట్ని మోదీకి వచ్చిన తర్వాత అందులో జంతు అవశేషాలు లేవు అన్నాడు. ఇప్పుడేమన్నాడు, హెరిటేజీ పాప పుట్ట అంట, హెరిటేజ్ తప్పు చేసిందంట. అసలు హెరిటేజ్కి తిరుమల దేవస్థానం నెయ్యికి సంబంధం ఏంటంటే, ఒడిస్సాలో వీళ్ళ మీద బ్యాన్ విధించారు, ఎక్స్పైరీ అయిన ఉంటుంది అమ్మారు. అక్కడ కేరళలో ఈ మిల్క్ ఫ్యాట్ లేకపోయినప్పుడు ఆటోమేటిక్ కేరళలో హెరిటేజ్ మీద బ్యాన్ విధించారు అంటాడు. అసలు దానికి దీనికి అసలు ఏ సంబంధం? వాళ్ళది వ్యాపారం. తప్పుంటే కంపెనీ మోతేసుకుంటాడు అండ్ కొనేది జనాలు. అండ్ వీళ్ళ కంపెనీ ఉంచాలని చూసిన ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ ఆఫ్ ఇండియా FSSAI వాళ్ళంతా చూసుకుంటారు కదా. నువ్వు చైర్మన్గా ఉన్నప్పుడు, మీరు అధికారంలో ఉన్నప్పుడు తిరుమలకు వచ్చేసి అసలు కల్తీ నూనెను పట్టకొచ్చి నెయ్యని ఇచ్చినటువంటి మిమ్మల్ని ఏమనాలి? చివరికి ఇప్పుడు ఏం చెప్తారు వీళ్ళు అంత అయిపోయాక, అది పరిశుద్ధాత్మ నూనె, ప్రార్థన చేసిన నూనె, అది జనాల మంచి కోసం వాడిన నూనె అని చెప్తారు అనిపిస్తుంది నాకు. సో స్టార్టింగ్ చెప్పిన ఏమన్నా తక్కువ చేయాలని అంటే ఈ మాట చివరి వాళ్ళు ఎట్లా చెప్తారంటున్నా. ఎందుకు, ఇప్పుడు వీళ్ళని చీకొడుతున్నటువంటి వాళ్ళలో హిందువులతో పాటు క్రైస్తవులు కూడా ఉన్నారు. ఇప్పుడు ఇంత పాపం చేశారు ఎంట్రా వీళ్ళు అని. ఇప్పుడు వారిని మరి నమ్మించాలి కదా. అందుకని ఏం చెప్తారు, అది పరిశుద్ధాత్మ నూనె. అంటే మనం వాడిన నూనెని ఈరోజు హిందువులు మొత్తం ప్రసాదంగా తిన్నారు అంటే వాళ్ళకి మంచి జరిగింది, అంటే మనం మంచిగా చేసాం, ఇలా చెప్తారేమని అనిపిస్తుంది నాకైతే. ఏం మనుషులండి అసలు వాళ్ళు. హెరిటేజ్ సంస్థకి ఇందాపూర్ డైరీకి సంబంధమే లేదు. ఇందాపూర్ దగ్గర చాలామంది డైరీ కొనుక్కున్నట్టు వీళ్ళ కొనుక్కుంటారు అంతే. వీళ్ళకి కావాల్సిన వస్తువులు కొనుక్కుంటూ ఉంటాయి కదా, ఆడ తీసుకుంటారు అంతే. ఏదన్నా తేడా జరిగితే హెరిటేజ్ మూసుకుపోయిద్ది. ఇందాపూర్ హెరిటేజ్ సంస్థ అంటాడు, అదేమంటే ఇలా పెరుగులో వచ్చేసి క్వాలిటీ ఫ్యాట్ లేదంటాడు, పాలలో సరిపడే ఫ్యాట్. నీకేం నొప్పి సామది. వీళ్ళు బాగానే ఉంది, వ్యాపారాలు లాభాలు వస్తున్నాయి, ల్యాబ్ రిపోర్ట్లు కరెక్ట్గానే ఉంటే ఎక్కడేదో అనుకోండి పొరపాటు జరిగింది, సరిదిద్దుకుంటారు వాళ్ళు. సరిదిద్దుకున్నారు, బాగానే ఉంది మార్కెట్. ఇప్పుడు మీరు నమ్ముతారో లేదో, ఈ హెరిటేజ్కి సంబంధించి వెన్న తీని పాలు ఉంటాయి, దాన్ని ఏమంటారంటే ఫుల్ క్రీమ్ పాలు ఏదో అంటారు. ఫుల్ క్వాలిటీ తెలిసి హెరిటేజ్ ₹2 ₹3 రేట్ ఎక్కువ ఉండిద్ది, ఫుల్ క్వాలిటీ ఉండిద్ది వాళ్ళది. హెరిటేజ్ ఇన్నాళ్ళు బతుకుతుంది అన్న, లాభాలు గడిస్తుందన్న ఎలా? వాళ్ళు క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి. అది అనవసరం మనకి. సో వీడియో ఇంట్రెస్ట్ మీకు అర్థమైందా? వీళ్ళ పాపాలకి అసలు అంతు పొంతు లేకుండా పోయింది. చివరికి సంబంధం లేని వాటిని పట్టకొచ్చి బూచిగా చూపి ఏదో చేద్దాం అనుకుంటూ పోయారు. చివరికి ఏమవుతుంది, నిజాలన్నీ బయటపడుతున్నసరికి దూరం అవుతున్న క్రైస్తవులను కూడా వీళ్ళ వైపు తిప్పుకోవడం కోసం ఏదోటి చేయాలని చెప్పేసి చివరికి తిరుమలలో వాడినటువంటి ఆ కల్తీ నూనె కాదు, అది పరిశుద్ధాత్మ నూనె అని చెప్పడం కూడా వీళ్ళు వెనకాడరామని నాకైతే అనిపిస్తూ ఉంది.